ప్రముఖ పాత్రికేయులు ఏబికే ప్రసాద్ గారు, పెద్దలు, అలాగే నాటక రచయితలు, అలాగే సహృదయులైన సాహితీవేత్తలు, కళాభిమానులు, కళాకారులు అందరికీ నమస్కారం. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే రవీంద్ర భారతి స్టేజ్ మీద ప్రోగ్రాంలు ఇవ్వడానికో లేదా సాహిత్యోపన్యాసాలు ఇవ్వడానికో ఎంతోమంది తాతహలాడేటువంటి సమయంలో మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతృప్తి పడుతున్నాం. అలాగే సాహిత్య రంగం కానీ కళారంగం కానీ వివిధ రకాల పోగడలకి పోతున్నటువంటి క్రమంలో ఒక సామాజిక స్పృహని, సామాజిక స్పందన నాటక రంగాన్ని కానీ సామాజిక కోణం నుంచి చూసి దానికి ఒక సరైనటువంటి న్యాయం చేకూర్చడం కోసం కేఆర్కేఎం వారు చేస్తున్నటువంటి ఈ కృషికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే కళానికి కత్తి కంటే పదునటువంటి కళానికి సామాజిక బాధ్యత నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ క్రమంలో సాహిత్యంలో కృషి చేయాల్సినటువంటి రచయితలంతా కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీకు కొన్ని కథలను ఇక్కడ ఆల్రెడీ పరిచయం చేయడం జరిగింది. అలాగే నా కథ రుణం అన్నటువంటి కథ రాశాను. ఈ రోజున బ్యాంకింగ్ రుణాలు దాని గురించి కూడా చెప్పారు సారు. బ్యాంకింగ్ రుణాలు ఎట్లా అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి, నిజమైన లబ్ధిదారులకు చేకూర్చకుండా ఎట్లా వక్ర మార్గం పడుతుంది, ఒక సామాన్యటువంటి వేరుశెనగ రైతుని, ఒక పాడి పరిశ్రమ ఇటువంటి ఒక పారిశ్రామికవేత్తని కంపేర్ చేస్తూ రాసినటువంటి కథ. దానికి మీరు నాకు పురస్కారాన్ని అందించినందుకు మీకు సగౌరవంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా సాహిత్య రంగంలో ఈ మధ్యని నేను ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది, నిమజ్జనం అని. నిమజ్జనం అంటే అందరూ వినాయక చవితి నిమజ్జనమే అనుకుంటుంటారు. నేను కూడా వినాయక చవితి యొక్క ఉత్సవాన్ని బేసిక్గా తీసుకున్నాను ఆ టైటిల్ పెట్టడానికి. వినాయక నిమజ్జనం కానివ్వండి, హనుమత్ జయంతి కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ఈ వేడుకల్లో జరుగుతున్నది సాంస్కృతిక నిమజ్జనం విలువ జరిగింది. వినాయక చవితి ఉత్సవాలలో ప్రభలు కట్టి ప్రభల దగ్గర ఆడవాళ్ళని అర్ధరాత్రి కాగానే నగ్నంగా డ్యాన్స్ వేసేటువంటి ఒక ఇతివృత్తాన్ని కథగా తీసుకొని చెప్పడం జరిగింది. అది అంటే ఫ్యూడల్ కల్చర్ ఎంత బలోపేతంగా ఇంకా కొనసాగుతూ ఉందో, దీనికి ఈ రోజున ఇంపీరియలిస్ట్ కల్చర్ ఎట్లా దానికి దోహదం చేస్తుందో తెలియజేస్తూ రాసినటువంటి నిమజ్జనం కథ. దాన్ని నా కథా సంపుటికి నిమజ్జనం అని పెట్టడం జరిగింది. అలాగే మరికొన్ని ఒక 14 కథలతో కూడా ఒక పుస్తకాన్ని ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈరోజు అనంతపురంలో సింగమనేని నారాయణ గారి చేతుల మీదుగా పుస్తక పరిచయ సభ ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగే ఒక మంచి సాహిత్యాన్ని, సాహిత్యవేత్తలతో పాటు ఇలాంటి సంస్థలు కూడా ప్రోత్సహించాలని, ప్రోత్సహించినందుకు మరోసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.